హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయస్ మున్షి అండ్ డివైన్ టారో. ఐఎమ్ విజయ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీక్లీ లవ్ రీడింగ్ ఇది మేషరాశి వారికి జూన్ 23 నుంచి జూన్ 30 వరకు ఎలా ఉందో చూద్దాం. ఓకే, ప్లీజ్ ఏంజల్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను మా వ్యూవర్స్కి. చాలా హ్యాపీగా ఉంటారండి. మీ ఫ్యామిలీతో మీరు టూర్ కూడా ప్లాన్ చేసుకోవాలి వచ్చన్నమాట. 24th రోజు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో ఒక విషయం గురించి చాలా ఆలోచిస్తున్నారు. 25th రోజు మీకు ఏదో ఒక నమ్మక ద్రోహం అనేది ఎదురవుతుందండి. మీరు ఎవరికైనా నమ్మక ద్రోహం చేయవచ్చు, లేదా మీకైనా ఎవరైనా నమ్మక ద్రోహం అనేది చేయవచ్చు. 25th రోజు. 26th న్యూ బిగినింగ్ అవుతుంది. 27th చాలా హ్యాపీగా ఉంటారు. 27th రోజు మీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది, మీకు గుడ్ న్యూస్ వస్తుంది, మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది వస్తుంది అన్నమాట. 28th రోజు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఈ పర్సన్ న్యూ పర్సన్ కూడా కావచ్చు. 29th రోజు స్టక్ అయిపోయారు. 30 మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే, మేషరాశి వారికి ఎక్కడ నెగిటివ్ కార్డ్ రాలేదు, 2 నెగిటివ్ కార్డ్స్ వచ్చాయండి. ఇక్కడ మీ లైఫ్లో నుంచి ఎవరో పారిపోవాలనుకుంటున్నారు, మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది 25th రోజు. అండ్ 29th రోజు స్టక్ అయిపోతున్నారు, ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారు, స్టక్ అయిపోయినట్టు గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఒరాకిల్లో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. డోర్ టు రొమాన్స్. ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు కదా మీ ఫ్యామిలీతో మీరు. 10 ఆఫ్ కప్స్, మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుంది. 24th ద వరల్డ్. మీ లైఫ్ చేంజ్ అయిపోతుందండి. 25th డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. అన్నీ మీకు 25th రోజు చాలా సమృద్ధిగా లభిస్తాయి. అందుకనే మీరు ఇంకా అన్వాంటెడ్ థింగ్స్ అని ఉంటాయి కదా, అవన్నీ కటాప్ చేసి చాలా హ్యాపీగా ఉండాలని కూడా అనుకోవచ్చు అన్నమాట. 25th రోజు. 26th ఏదో ఒక విషయం గురించి చాలా ఆలోచిస్తున్నారండి. యాంగ్జైటీ, చాలా ఆలోచనలో పడ్డారు. 27th కేరింగ్ కనెక్షన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది కదా ఇక్కడ. మీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మీకు ఏదైనా గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు, సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు కదా మీకు. అందుకని మీరు ఆ పర్సన్తోనే తనే నా కేరింగ్ కనెక్షన్, నా రైట్ పర్సన్ తనే అని అనుకుంటున్నారు. 28th మీ మనసులో ఏదో ఒక బాధ ఉంది, చాలా బాధపడుతున్నారు, బయట చెప్పకుండా మీ మనసులో పెట్టేసుకుని చాలా బాధపడుతూ ఉంటున్నారు అన్నమాట. ఇక్కడ మేబీ ఇక్కడ 28th రోజు న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు, దానివల్ల కూడా బాధపడుతూ ఉండొచ్చు. ఎందుకంటే పాస్ట్ పర్సన్ మేబీ తనని మర్చిపోలేక బాధపడుతూ ఉండొచ్చు. 29th బ్లాస్మింగ్ అబాండెన్స్. మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయండి 29th రోజు. 30 కార్నకోపియా. సూపర్. బాటమ్ ఆఫ్ ద డే కమ్యూనిటీ. మీ పర్సన్తో మీకు ఖచ్చితంగా రీయూనియన్ అయితే అవుతుందని మేషరాశి వారికి. ఏదో ఒక విషయంలో మాత్రం ఒక గాలి చినుకులాగా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, దానివల్ల మీరు టెన్షన్ పడకండి. ఓకే, కార్డ్స్ అన్నీ మీకు సూపర్ కార్డ్స్ వచ్చాయి, హ్యాపీగా ఉండండి. ఓకే, ఇదండి వీడియో. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.